నానా రామాయణం తెలుసా నీకు? తెలుసు. ఆ రామాయణం గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చెప్తావా? చెప్తా. ఓకే. రామాయణం రచించిన మహర్షి ఎవరు? వాల్మీకి. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు? నారదుడు. రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 24,000 శ్లోకాలు. ఓకే. రామాయణాన్ని గానం చేస్తూ మొదట ప్రచారం చేసింది ఎవరు? లవకుశలు. ఓకే. రాముడు ఏ నగరంలో జన్మించాడు? అయోధ్య. అయోధ్య నగరం ఏ నది ఒడ్డున ఉన్నది? సరయు. అయోధ్య ఏ రాజ్యానికి రాజధాని? కోసల రాజ్యం. రాజ్యానికి. కోసల రాజ్యం స్థాపించింది ఎవరు? ఇక్ష్వాకుడు. ఇక్ష్వాకుడు ఏ వంశానికి చెందినవారు? సూర్యవంశానికి చెందినవారు. ఇక్ష్వాకుల మనవ సంతానంలో ఏ రాజు పరిపాలనలో రాజ్యం సుభిక్షంగా ఉంది? దశరథుడు. దశరథుడికి ఎంతమంది భార్యలు? 3. వారి పేర్లేంటి? కౌసల్య, సుమిత్ర, కైకేయి. సరే. దశరథుడు సంతానం కోసం చేసిన యాగం పేరేంటి? పుత్రకామేష్టి యాగం. సరే. యజ్ఞకుండం నుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకి ఎలా పంచాడు? కౌసల్యకి సగం, కైకేయికి సగం, సుమిత్రకి సగం. మళ్ళీ మిగిలింది సుమిత్ర. ఓకే. సరే. మరి కౌసల్య కుమారుడి పేరేమిటి? రాముడు. భరతుని తల్లి పేరేంటి? భరతుని తల్లి పేరేంటి? కైకేయి. సరే. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులలో కవలలు ఎవరు? లక్ష్మణుడు భరతుడు కాదు, శత్రుఘ్నుడు. లక్ష్మణుడు శత్రుఘ్నుడు. లక్ష్మణుడు శత్రుఘ్నుడి యొక్క తల్లి పేరేంటి? సుమిత్ర. ఓకే. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అని నామకరణం చేసిన మహర్షి ఎవరు? వశిష్ఠుడు. విశ్వామిత్రుడు వచ్చే నాటికి రాముని వయసు ఎంత? 12. రామునికి. ఓకే. విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తుంటే ఆటంకం కలిగించింది ఎవరు? సుబాహుడు మారీచుడు. ఓకే. మరి రామునికి అలసట, ఆకలి లేకుండా ఉండడానికి విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేమిటి? బల అతి బల. విశ్వామిత్రుని ఆశ్రమం పేరేంటి? సిద్ధాశ్రమం. ఓకే. మరి సుబాహుడు, మారీచుడు ఎవరి కుమారులు? తాటకి. ఓకే. తాటకిని శపించిన మహర్షి ఎవరు? అగస్త్య మహాముని. వెరీ గుడ్.